అదే యాక్చువల్లీ మాది రాజమండ్రి ప్రాపర్, ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను. చాలా పెద్ద అభిమానిని నేను చిన్నప్పటి నుంచి. ట్రైలరా చింపి అవతలేసింది అంతే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, అందరూ వింటున్నారు కదా ఫస్ట్ నుంచి. టైటిల్ సాంగ్ తమన్ గారి మ్యూజిక్ అంటే తెలిసిందే కదా, చాలా బాగుంది. అన్ని ఛానల్స్ అందరికీ చెప్పిందే మీకు చెప్తున్నాను, మీరు పండుగలు క్రిస్మస్ రంజాన్ సంక్రాంతిగా జరుపుకుంటారు, మా పండుగ మాత్రం ఇవాళ ఎల్లుండే జరగబోతుంది. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడు మనకి 2 స్ట్రీమ్ లైన్స్ ఉన్నాయి, సినిమా ఒకటే కాదు. ఆయన కోరుకుంటుంది కూడా అదే, పొలిటికల్గా కూడా మీరు ఇంత సపోర్ట్ చేయగలిగితే సినిమా టికెట్లు చింపే బదులు ఓట్లు కూడా అలాగే వేయిస్తే అందరం ఆనందిస్తాం. ఆయన కూడా చాలా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ భక్తులందరికీ ఈ సినిమా ఎంతో విజయవంతంగా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ నేను చిన్న స్పీచ్ ఇస్తాను. ఇంకోటి రాజకీయ, ఇప్పుడు మొన్న పొలిటికల్లో కానీ ఇక్కడ ఈ సినిమా చాలా ఓన్లీ భీమ్లా నాయక్ మీదే కొన్ని టికెట్ రేట్లు పెంచడం తగ్గించడం, అంటే ఏ స్టేట్లో లేదు అలా, అన్ని స్టేట్లో సినీ ఫీల్డ్ వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళంతా బాగుంది. సీఎం జగన్ గారు ఎందుకు తగ్గించారో తెలియదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం తగ్గించారు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఏదో ఒకటి ఇదో చేస్తే ఆయన తగ్గుతాడేమో, పొలిటికల్ ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెడుతుండే. అలాంటి వ్యక్తులకి భయపడ్డ పవన్ కళ్యాణ్, ఆయన గురించి మీకు తెలుసు, ఆయన ఎలాంటోడో ఏందో తెలుసు. ఎందుకంటే ఆయన ఉన్నదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఎందుకంటే అది పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఓన్లీ సినిమా ఫీల్డ్కే సినిమాలు చూసి అభిమానం అవ్వలేదు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనసుకి, ఆయన క్యారెక్టర్, ఆయన చేసే సహాయాలకి ఆయన ఎంతోమందికి చాలా డొనేట్ చేసే డబ్బు. అవసరమైతే తల దించుకుంటాను కానీ ఒకడికి సలాం అయితే కొట్టడు పవన్ కళ్యాణ్. అవసరమైతే సినిమా కంపల్సరీ హిట్ కాపోయినా రెమ్యునరేషన్ ఉన్న 50 కోట్లు 100 కోట్లు వెనక్కి ఇచ్చే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్కి డబ్బులతో సంబంధం లేదు. ఒక ప్రొడ్యూసర్ హిట్ అవ్వాలన్నా హిట్ కాకపోయినా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక మంచి సినిమా తీశాడు. ఎందుకంటే ఈ సినిమా కూడా త్రివిక్రమ్ గురించో చెప్పాలి. త్రివిక్రమ్ సార్ కూడా చాలా అంటే చాలా కసి మీద ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో చూపించాలి. సాగర్ చంద్రాన్ని కూడా ఇద్దరు కసితో చేశారు. సినిమా అంటే పవన్ కళ్యాణ్కి ఫెస్టేజ్ సినిమా. ఎందుకంటే ఈ పొలిటికల్లో కూడా తీసుకొచ్చాడు భీమ్లా నాయక్ని, ఈ భీమ్లా పొలిటికల్ తీసుకొచ్చాడు కాబట్టి ఈ సినిమా వాళ్ళు కూడా కసి మీద ఉన్నారు. తమనన్న కూడా చాలా అంటే చాలా మ్యూజిక్, అంటే టైలర్ కోసం 2 రోజుల నుంచి వెయిట్ చేసి నిన్న వచ్చింది. టైలర్ కోసం 100 సార్లు చూశాను. చాలా అంటే చాలా బాగుంది. రానా కూడా చాలా అంటే చాలా అందరు కసి మీద చూశారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా హిట్ అవ్వాలి సినిమా. ఇంకోటి పొలిటికల్ చెప్తున్నాను, జగన్ గారి ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్తున్నాను. ఒకటి పార్టీ గురించి, మీరు ఏ పార్టీలు ఎక్కడ ఏ స్టేట్లో పెట్టుకోవాలి టికెట్ రేట్ గురించి, మీరు ఎందుకు పెట్టారు? సరే పొలిటికల్ గురించి మీరు ఏదో పవన్ కళ్యాణ్ మీద ఉంచారు. మొన్న చిరంజీవి సారు, మన మహేష్ బాబు అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నీకు సలాం కొట్టడం కాదు, ఒక ప్రొడ్యూసరు 100 కోట్లు పెట్టి సినిమా తీశాడు. ఆ సినిమా ఎందుకంటే వాళ్ళ కోసం వచ్చాడు. ఎందుకంటే చిరంజీవి ఒక రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు పెట్టి తీశాడు ఆ సినిమా. ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, ఎందుకని వాళ్ళందరినీ మాట్లాడి సినీ పెద్దగా వాళ్ళందరూ తీసుకొచ్చి, ఎందుకంటే పొడ్డెసలు ఇబ్బంది పడకూడదు, మనం మంచి సినిమాలు అంటే అందరూ వచ్చి మాట్లాడి జగన్ గారితో టికెట్ నుంచి మాట్లాడారు. చిరంజీవి కొంచెం ట్రోల్స్ చేశారు, ట్రోల్స్ చేయకపోవచ్చు. చిరంజీవి చేసేది ఎప్పుడు నెంబర్ 1, అంతకు మించి నెంబర్ 1 మా అన్న వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ జై జనసేన. ఒక రిక్వెస్ట్, ఇంకో చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారు, కాకపోతే మొన్న ఒక అతను చనిపోవడం వల్ల